హాయ్ అండి. ఇంతకుముందే సెకండ్ ప్రోమో వచ్చింది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అదేవిధంగా నా ఛానల్లో ప్రోమో రాకముందుకే ఏం జరుగుతుంది హౌస్లో అనేది అప్డేట్స్ నేను షార్ట్ వీడియో రూపంలో ఇచ్చాను. షార్ట్ వీడియో రూపంలో మీకు అందరికి అందజేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎప్పుడైనా అప్డేట్స్ కావాలంటే నేను ఎక్కువ షార్ట్ వీడియో రూపంలో పెడుతుంటాను. యూట్యూబ్లో షార్ట్స్ వీడియో ఉండే కదా, షార్ట్స్ వీడియోలలో పెడుతున్నాను. ఒకసారి యూట్యూబ్ షార్ట్స్కి వెళ్ళేసి చూడండి. చూస్తే మీకు అప్డేట్స్ అంటే సాటర్డే వచ్చినా సండే వచ్చినా ముందే అప్డేట్స్ పెడుతుంటాను. అవి షార్ట్స్ అయితే ఎక్కువగా రీచ్ అవుతాయి, అందరికీ వెళ్తుంది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే నేను ఆ రూపంలో పెడుతున్నాను. దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా నలుగురికి వెళ్తుంది. నలుగురికి ఒకవేళ యూజ్ఫుల్గా ఉంటే చూసుకుంటారనే ఉద్దేశంతోనే పెడుతున్నాను. మీరు దయచేసి చూడండి. ఇప్పుడు ప్రోమోలో పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఏం జరిగింది అసలు, 1 by 1 మాట్లాడుకుందాం. ఆల్రెడీ అందులో కూడా చెప్పేశాను, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ని ఏమడిగిండు, లీడర్ బోర్డులో ఎవరు టాప్, అంటే లీడర్ బోర్డులో ఎవరు జనం దృష్టిలో వీళ్ళు హౌజ్లో ఉండాలి అనుకునే వాళ్ళు, అంటే ఎవరు టాప్లో ఉంటారు, ఆడియన్స్ కోణంలో ఎవరు టాప్లో ఉంటారు, ఎవరు మంచి జెన్యున్గా బాగా ఆటలాడుతున్నారు, ఈ హౌజ్కి ఎవరికి అర్హత ఉంది హౌజ్లో ఉండడానికి అని చెప్పేసి ఆడియన్స్ అడగడం జరిగింది. నాకు ఒక డౌటు, ఇది ఆడియన్స్ పోలేనా లేకపోతే బిగ్ బాస్ పోలా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అక్కడ ఇచ్చినటువంటి పోల్ లిస్ట్లో ఒకళ్ళ పేరు మిస్ అయింది. మీరు గమనించరో లేదో, నేనైతే ఎవరైతే ఫస్ట్ సారి ఎలిమినేషన్ అయ్యిర్రు అని చెప్పినో వాళ్ళ పేరు మాత్రం ఆడియన్స్ పోల్ లిస్ట్లో రాలేదు. చూడండి ఒకసారి ప్రాపర్లీగా. నేను ఇదే ఆ పోల్ను నేను తమ్మేలుగా పెడతాను, చూడండి ఒకసారి. తమ్మేల్లో ఉన్నది చూడండి మీరు. అది ఆ పోల్లో డీటెయిల్స్గా ఎవరి పేరు మిస్ అయిందో నేను చివరిలో చెప్తాను. అది చూడండి, ఎవరు ఎలిమినేషన్ అయినది మనకు ఆ పోల్లోనే తెలిసిపోతుంది. అది బిగ్ బాస్ రూల్ ప్రకారం, అంటే బిగ్ బాస్ ఆడియన్స్ కోణం ప్రకారమే వాళ్ళని ఎలిమినేషన్ చేసిండు. కానీ రామ్ రాథోడు సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. రామ్ రాథోడు సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకోవడం జరిగిపోయింది. మన ఆడియన్స్ కోణంలో మాత్రము ఒక పర్సన్ అయ్యారు. ఆ పేరు మిస్ అయిన పర్సన్ ఎవరు అనేది మీరు చూసి నాకు కామెంట్ చేయండి. ఎవరు ఆ పేరు మిస్ అయింది, ఎవరు ఎలిమినేషన్ అయ్యారు ఆడియన్స్ కోణంలో అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు జస్ట్ కామెంట్ అని చేయండి. అయితే ఇప్పుడు ప్రోమోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు లైక్ చేస్తే నలుగురికి పోతుంది, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్లీజ్ లైక్ చేయండి అడుగుతున్నాను. సపోర్ట్ కూడా చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రోమోలో నాగార్జున గారు ఏమడిగిండు, మీరు చూస్తున్నారు కదా, బిగ్ బాస్ చూస్తున్నారు కదా, అందులో ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు హౌజ్కి అర్హత కలిగి ఉన్నారు, ఎవరు టాప్ 5లో దాకా వెళ్ళగలరు అని చెప్పేసి అడగడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు ఆడియన్స్కి అందరికీ మళ్ళీ రిమోట్లు ఇస్తాడు. అవి ఫేక్ రిమోట్లా, డమ్మీ రిమోట్లా, అవన్నీ పక్కకు పెట్టండి. ఎందుకంటే అది అంతా నాకు తెలిసి అది ఫేక్ డమ్మీ రిమోట్లే అయ్యిండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అది ఆడియన్స్ కోణంలో ఆ రిజల్ట్ అయితే సుమన్ శెట్టి గారిని టాప్ 1లో చూస్తున్నారా ఆడియన్స్ అనేది మనం ఆలోచిద్దాం. సుమన్ శెట్టి గారికి టాప్ 1లో చూసేంత గేమ్ ఏముంది? ఇమానియల్ కంటే ఎక్కువ గేమ్ ఆడుతున్నాడు సుమన్ శెట్టి. ఇమానియల్ గేము హౌజ్లో ప్రతి గేమ్, ప్రతి టాస్క్, ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్నిట్లో దూకుడుతనంతో టాప్లో దూసుకెళ్తున్నాడు. గేమ్లలో కానీ ఏది వదులుతలేడు. అలాంటి ఇమానియల్ దగ్గర లేనిది సుమన్ శెట్టి దగ్గర ఏం చూసిర్రు ఆడియన్స్? అతన్ని ఎందుకు టాప్ 1 పొజిషన్లో నిలబెట్టిర్రు? అతనికి 100% అని ఇచ్చిర్రు. 100% అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి ఇవ్వడం జరిగింది. అతను 100%కి అర్హత కలిగి ఉన్నాడా? నామినేషన్స్లో 4 పాయింట్లు కూడా చక్కగా మాట్లాడలేడు. మరి అతన్ని నచ్చిర్రు? మంచితనం అంటే ఏం మాట్లాడకుండా మూల కూర్చొని బాత్రూమ్లో ఆడు, కిచెన్ రూమ్లో పనిచేసుకున్నాడు, సైలెంట్గా ఉండడం, తనుజ మాట్లాడినాక తనుజతో కూర్చొని మాట్లాడడం, రామ్ రాథోడ్ మాట్లాడితే రామ్ రాథోడ్తోని, భరణి గారు మాట్లాడితే భరణి గారితో కూర్చొని మాట్లాడడం, జస్ట్ అంతే, ఏం లేదు. ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలో అక్కడ వాయిస్ రేజ్ చేయకుండా సైలెంట్గా నడుచుకుంటూ ఆయన నిదానంగా వెళ్తున్నాడు అనిపించింది. అక్కడ నామినేషన్లో తనుజాను మన సుమన్ శెట్టి గారు ఇద్దరు నామినేషన్లో ఉంటే నాకంటే తనుజనే బెటర్ అని చెప్పినటువంటి సుమన్ శెట్టి గారికి 100% ఎలా ఇచ్చిర్రు? అది బిగ్ బాస్ టీమ్ ఇచ్చిందా, బయట ఆడియన్స్ ఇచ్చిర్రా? నేను తనుజ కంటే 100% బెటర్ కాదు, తనుజ నాకంటే 100% బెటర్. అన్ని దుక్కుల పాయింట్లు పెడుతుంది, అన్ని దుక్కుల కనబడుతుంది, ఆటోలో కనపడుతుంది, హౌస్లో కనపడుతుంది, ఆర్గ్యూలో కనపడుతుంది, ప్రతి ఒక్క చోట తనుజ కనపడుతుంది. నిన్ను తనుజ నామినేషన్ చేయాలని చెప్పి సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అని చెప్పినటువంటి మరి సుమన్ శెట్టి గారు తనుజ కంటే ఎట్లా అర్హత పొందిండు, మరి ఇమానియల్ కంటే ఎట్లా అర్హత పొందిండు నాకేం అర్థం కాలే. ఇక్కడ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సుమన్ శెట్టి గారికి 100% ఇవ్వడం అనేది కరెక్టా కాదనేది కూడా కామెంట్ చేయండి. నా దృష్టిలో సుమన్ శెట్టి గారికి 100% ఇవ్వడం అనేది రాంగ్. ఎందుకంటే అక్కడ సుమన్ శెట్టి గారి కంటే నిన్నయాలు వచ్చిన గౌరవ్ కూడా సూపర్ ఆడుతాడు ఆటలు. ఆట ఆడితేనే మరి టాప్ 5లో ఉంటారా మేడం, మీరు ఆట గురించి మాట్లాడుతారంటే ఆటే కాదు, ఆ లాజిక్లు కూడా కొన్ని అర్థం చేసుకోగలుగుతాడు సుమన్ శెట్టి గారు. మన గౌరవ్, నిన్న వచ్చిన గౌరవ్కి కొన్ని లాజిక్లు కూడా అర్థమవుతున్నాయి. హౌస్లో ఎవరు ఏంటి అనేది కూడా గమనించగలుగుతున్నాడు.
మరి ఎందుకు దివ్యనిఖిత ఉంది కదా, దివ్యనిఖిత మీరు తోపు మస్తు తనుజని మస్తు పాయింట్లు పెట్టి నామినేషన్ చేసింది దివ్యనిఖిత తోపు అన్నారు. మరి దివ్యనిఖిత కంటే తోపా సుమన్ శెట్టి గారు? మీరే చెప్పండి. ఎందుకు టాప్ 5లో వేసిండు బిగ్ బాస్? మరి బిగ్ బాస్ టీం ప్లాన్ ఏంటి అనేది అర్థం కాలేదు. బిగ్ బాస్కి ఇప్పుడు ఎవరు ముద్దు బిడ్డ ముద్దు కొడుకు అనేది మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి. అక్కడ ఉన్నటువంటి లీడర్ బోర్డు నేను పెడతాను, ఆ లీడర్ బోర్డు చూసే మీరే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గారికి మాత్రం టాప్ 1లో 100% అతను జెన్యును, అతని ఆట తోపు, మాట తీరు అన్నీ నచ్చినాయి మాకు. హౌస్లో ఉండాల్సిందే, ఆయనే కప్పు ఆయనకి ఇవ్వాలన్నట్టుగా 100% ఆయనకు ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి ఇమాన్యుయల్ని సెకండ్ పొజిషన్లో పెట్టారు. అతనికి వచ్చేసి ఎంత పర్సెంట్ పడింది అంటే 95% ఇమాన్యుయల్కి పడింది. 95% ఇమాన్యుయల్కి పడింది. ఇది రియలే అని చెప్పుకోవచ్చు. ఇమాన్యుయల్ కూడా 95%, ఇది 100% ఇచ్చినా తప్పలేదు. ఇమాన్యుయల్ 100% ఇచ్చినా తప్పలేదు, అర్హత కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఒక నామినేషన్స్ రావట్లేదు అనేది ఒకటే రీజన్, కానీ మిగతా అన్నీ కరెక్ట్ చేస్తుండు. నామినేషన్కి రావడం ఒకటే ఆయనకు మైనస్, మిగతా అన్నీ కరెక్ట్గానే పోతున్నాడు. నామినేషన్లోకి వచ్చుంటే బాగుండేమో అనేది ఆడియన్స్ కోణంలో. నామినేషన్లోకి వచ్చుంటే 100% వేయవాడు. నామినేషన్లోకి రాకపోవడం వల్ల ఇప్పుడు 95%, 90 ఇచ్చినా ఓకే ఇమాన్యుయల్కి. మిగతా దాంట్లో అన్నింటి తప్ప ఏం సేఫ్ గేమ్ ఆడి తప్పించుకోబోతుంది కాబట్టి ఆ 5% చేసినా 95% ఓకే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి తనుజకు వచ్చేసి 93% ఉంది. తనుజకి ఈ 2 వారాల నుంచి చూసినా కూడా, ఏ ప్రోమోలో చూసినా కూడా హౌస్లో బజ్జు కూడా, బయట బజ్జు కూడా తనుజ చుట్టే తిరిగింది కాబట్టి ఈమెకు ఆ 93%కి అర్హత కలిగినటువంటి కంటెస్టెంటే అని చెప్పొచ్చు. తనుజకు 93% ఇవ్వచ్చు, కళ్ళు మూసుకొని కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే తనుజ లేనిది బజ్జే నడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో మైండ్లో కూడా తనుజ అనే ఒక జపం నడవడం వల్ల ఈ 2 వారాల నుంచి వెళ్ళి తనుజ చుట్టే తిరిగింది బిగ్ బాస్. తనుజ చుట్టే పాజిటివ్ నెగిటివ్ అన్నీ తనుజ చుట్టే తిరగడం జరిగింది కాబట్టి తనుజకు 93 అనేది అర్హత కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్కి వచ్చేసి 79 వచ్చింది. కళ్యాణ్కి వచ్చేసి 79% కళ్యాణ్కి రావడం జరిగింది. కళ్యాణ్ 79 అర్హత ఉందంటే కళ్యాణ్కి 79 అర్హత ఉంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే నాకు ఈ వారంలో అయితే అర్హత లేదనిపించింది. ఎందుకంటే తన కోసం తాను స్టాండ్ తీసుకోలేకపోయిండు. ఇంకోటి ఏంటంటే నామినేషన్లో ఇమాన్యుయల్ ఇద్దరు నిలబడినప్పుడు ఇమాన్యుయల్తో ఎలా ఆర్గ్యూ చేస్తుందని చెప్పేసి తనుజ కళ్యాణ్ నామినేషన్ చేయరా అని చెప్పేసి రామరాథోడికి చెప్పి అక్కడ నిలబెట్టినప్పుడు కరెక్ట్గా డిపెండ్ చేసుకొని, అన్నా నువ్వు నామినేషన్లకు రావట్లేదు, ఈ నామినేషన్లకు వచ్చి ఉండాలి, మేము ఆ నామినేషన్లోకి వెళ్తున్నాము, మీ నామినేషన్లోకి వెళ్ళి ఆడియన్స్ ద్వారా సేవ్ అయ్యి ఇక్కడికి వస్తున్నావు, నువ్వు ఒక్కసారి కూడా ఆడియన్స్లోకి వెళ్ళలేదు, నామినేషన్లోకి వెళ్ళలేదు అని చెప్పేసి కరెక్ట్ పేపర్లు పెట్టేసి ఇమాన్యుయల్ ఉతికి ఆరేసి ఉంటే మనం గ్రేట్ అనుకుందాం. అక్కడ ఉతికి ఆరేయలేదు. తర్వాత తన టీం అయినటువంటి టీం మెంబర్ని తీయను అన్నటువంటి దివ్యనిఖిత తీసినప్పుడు ఎవరిని కళ్యాణ్ వెన్నుపోటు పొడిచి తీసినప్పుడు కూడా స్టాండ్ తీసుకోలేదు. మరి స్టాండ్ తీసుకుంటా నేను తనుజ కోసం అనుకొని తీసుకున్నటువంటి స్టాండులో దివ్యనిఖిత వెన్నుపోటు పొడిచింది, అక్కడ కూడా స్టాండ్ తీసుకోలేదు. ఎక్కడ కానీ తనకు తానుగా స్టాండ్ తీసుకోలేదు, ఇంకోళ్ళ కోసం కూడా స్టాండ్ తీసుకోలేదు. ఆయనకు ఆ 79 అది ఎక్కువనే, ఆడికి అది ఓకే అనుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకంటే ఈరోజు చూడండి, ఈరోజు కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చిన తర్వాత కళ్యాణ్ ఏ విధంగా ఈరోజు ఆయనకు స్టాండ్ తీసుకోలేకపోయింది అనేది నేను ఇలా ఏది సీరియల్ ప్రకారం చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి రీతు వచ్చేసి 100% పెడుతుంది. రీతు 100% ఎఫర్ట్ పెడుతుంది. మాట తీరు బాగుంది, ఆర్గ్యూలో బాగా ప్రాపర్లీగా చేస్తుంది, గేమ్ తీరు బాగా ఆడుతుంది. తను ఏ టాస్క్ ఇచ్చని దూకుడుతనంతో నేను అమ్మాయిని చూడకుండా ప్రతి దాంట్లో దూసుకెళ్తుంది, చాలా బాగా ఆడుతుంది అనిపించింది నాకు. ఒక మైనస్ ఏంటంటే డిమాండ్ పవన్ దగ్గర ఊరికే గొడవ పెట్టుకోవడం ఆ అమ్మాయికి, అదొకటే మైనస్ తప్ప ఇంకేం మైనస్ లేదు. ఆమెకు 78 వచ్చింది, అది ఓకే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్కి వచ్చేసి 72%. డిమాండ్ పవన్కి అందరికంటే ఎక్కువ రావాల్సింది. ఆయన గేమ్ ఆయనే స్పైల్ చేసుకుంటాడు. ఈ రోజు కూడా డిమాండ్ పవన్ ఏ ఘనకార్యం వెళ్ళబెట్టిన అన్నది నేను నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాతకి ఆయన డిమాండ్ పవన్ గురించి చెప్తాను. డిమాండ్ పవన్ ఆట ఆడుతున్నాడు, మాట బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఆయనే రీతు చౌదరికి బ్యాకప్ అవ్వడమే ఆయన గేమ్కి మైనస్గా మారింది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్, డిమాండ్ పవన్ తర్వాత చూసిరా నిన్నయాలు వచ్చిన గౌరవ్ కూడా బాగానే 69% పడింది. ఎందుకంటే సుమన్ శెట్టి గారి కంటే గౌరవ్ బాగా ఆడుతున్నాడు, గేమ్ని అర్థం చేసుకుంటున్నాడు, అనాలిసిస్ చేస్తున్నాడు అనిపించింది కాబట్టి ఆయనకి 60% ఆడియన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి వచ్చేసి 45% ఇచ్చిండు. నిఖిల్కి వచ్చేసి రాము నెక్స్ట్ వచ్చేసి రాముకు వచ్చేసి 59% వచ్చింది. రాముకు 59 కాదు 40 ఇచ్చినా నష్టం లేదు. ఎందుకంటే ఆయన సెల్ఫ్ నామినేషన్ తీసుకున్నాడు కాబట్టి రాముకు ఇది ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే రాము ఎలిమినేషన్ అవుతాడని అనుకోలేదు. ఇక్కడ గమనించిర్రా, ఈ లిస్ట్ రాము ఎలిమినేషన్ అవుతాడు అనుకోలేదు. నేను ఎక్కడో ఇక్కడ చెప్తా, ఇది అయిపోయినాక చెప్తా. రాము ఎలిమినేషన్ అవుతాడు అనుకోలేదు కాబట్టి ఆయనకు ఆల్రెడీ లిస్ట్ తయారు చేసి పెట్టించారు బిగ్ బాస్ వల్ల, డైరెక్ట్ వేసేసిరాడ.
ఆడియన్స్ ఇవ్వగానే ఆడియన్స్ రిమోట్ పట్టుకోగానే డైరెక్ట్ లిస్ట్ అంటే అని వాళ్ళు ప్రిపేర్ చేసిన లిస్ట్ కాబట్టి ఇది బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రిపేర్ చేసిన లిస్ట్ ఇది. అందుకే టెక్కున బోర్డు లీడర్ బోర్డు పైన వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాముకు వచ్చేసి 59% ఇచ్చిండు. తర్వాత నిఖిల్కి వచ్చేసి 45%, నిఖిల్కు ఓకే అక్కడి వరకు. తర్వాత సంజన గారికి వచ్చేసి 43%. సంజన గారికి ఇవ్వనుండే, ఎందుకంటే రామ్ కంటే బెటర్ సంజన గారు అన్నిట్లో. నేను ఉండాలి, నేను కనపడాలి, నేను చేయాలి, ఏదో ఒకటి చేయబోతుంది కాబట్టి సంజన గారు గ్రేట్ అనుకోవాలి. సంజన గారు 59 ఇచ్చిన తప్పు లేదనిపించింది. తర్వాత భరణికి వచ్చేసి 35. భరణి ఈ వారం అంతా ఈ అమ్మాయి వల్ల, ఎవరు దివ్య వల్ల ఆయన గేమ్ స్పైల్ అయిపోతుంది. దివ్య వల్ల ఎలిమినేషన్ బయటికి వెళ్ళేసి వచ్చిండు, మళ్ళీ దాని తర్వాత ఈ అమ్మాయి వల్లనే స్పైల్ అయిపోతున్నట్టు అనిపించింది. ఈ భరణి గారికి కూడా 45 అట్లా ఇవ్వనుండే కానీ 35 వచ్చి ఆగిపోయింది. ఇది లీడర్ బోర్డు లిస్ట్ అన్నట్టు. ఇది బిగ్ బాస్ టీం వల్లే ప్రిపేర్ చేశారు అనడానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఏంటంటే ఈ లీడర్ బోర్డు చూసినాక ఒకరి పేరు మిస్ అయింది. ఆ పేరు ఎవరు మీరు కామెంట్ చేసిరా? ఆ పేరు ఎవరంటే సాయి, శ్రీనివాస్ సాయి పేరు లేదు చూసారా. శ్రీనివాస్ సాయి ఎలిమినేషన్ అవుతాడు కాబట్టి ఆయన పేరును బిగ్ బాస్ టీమే అందులో ఇవ్వలేదు లీడర్ బోర్డు పైన. ఎందుకు ఇవ్వలేదు? అతను ఎలిమినేషన్ అవుతాడు, ఇది అక్కడి నుంచి లేదు ఆడియన్స్ కోణంలో ఎలిమినేషన్ అయ్యే పేరు ఎందుకు అని చెప్పేసి అక్కడ లీడర్ బోర్డులో అతని పేరు రాలేదు. లీడర్ ఈ వారం ఆ ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ అతనే. ఇక్కడికి వస్తారికే బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ జరిగింది. రామ్ రాథోడ్ నేను వెళ్ళిపోతా అని చేయలేపడం వల్ల ఈ ఊహించని ట్విస్ట్ వల్ల రామ్ రాథోడ్ పేరు అలానే ఉంచడం జరిగింది. అది జరిగింది అన్నట్టు మీకు అర్థమైపోయిందిగా. ఇప్పుడు టాప్ 6 వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, రీతు, డెమన్ పవన్. ఈ టాప్ 6 అన్నట్టు. ఈ టాప్ 6కి ఒక మన స్పెషల్ పవర్స్ ఇవ్వాలి. మీకు వచ్చిన పవర్స్ ఇంటి నుంచే కానీ మెసేజ్లే కానీ ఏ ఒకటి వచ్చినాయి, వాటిని మీకు దక్కించుకోవాలంటే కొంతమంది సాక్రిఫైస్ చేయాలని అన్నాడు. సాక్రిఫైస్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మన సుమన్ శెట్టి గారికి భరణి గారు వీక్ అంటే మన ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి భరణి గారు ఎలిమినేషన్ అయిపోవాలి అని చెప్పేసి అన్నాడు. ఎలిమినేషన్ అయిపోతే నీకు నీకు డైరెక్ట్ కంటెండర్ అయ్యే పవర్ ఇస్తా అని చెప్పేసి సుమన్ శెట్టి గారు చెప్పడం జరిగింది. సుమన్ శెట్టి గారు దానికి ఒప్పుకోలేదు. సుమన్ శెట్టి గారి పవర్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరిది? ఇమాన్యుయల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుండి వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ కావాలంటే గౌరవ్ దగ్గర ఉన్నటువంటి పవర్ సాక్రిఫైస్ చేస్తే నీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. అంటే గౌరవ్ ఇమీడియట్లీ సాక్రిఫైస్ చేసేసిండు. ఇమాన్యుయల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ తనుజకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ది ఈ నెక్స్ట్ వీక్లో మ్యారేజ్ ఉందంట. ఆ మెసేజ్ వచ్చింది, వాయిస్ మెసేజ్ వస్తే ఆ వాయిస్ మెసేజ్ కోసం మన కళ్యాణ్ బాబు ఉన్నాడు కదా, ఆ కళ్యాణ్ బాబు వచ్చేసి ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఇమ్యూనిటీ లేకుండా డైరెక్ట్ నామినేషన్లోకి రావాలని చెప్పేసి అని అంటే తనుజ ఒప్పుకోలేదు. సార్ సేమ్ మీరా ఒప్పుకోలేదు. వద్దు సార్, నాకు ఆ వాయిస్ మెసేజ్ లేకపోయినా లేదు, ఒకరు నా వల్ల నామినేషన్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆ అమ్మాయి పవర్ కూడా క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ నీకు పవర్ రావాలంటే ఆయనకు ఫ్యామిలీ ఫోటోనే ఏదో వచ్చిందంట. నీకు పవర్ రావాలంటే నువ్వు తనుజ కోసం 2 వారాలు నామినేషన్లోకి వస్తావా అని చెప్పేసి లింక్ పెడితే, సార్ తనుజ కోసం నేను 2 వారాలు నామినేషన్ తీసుకుంటా సార్ అన్నాడట. తనుజ అస్సలు ఒప్పుకోనని చెప్పేసి నామినేషన్ తీసుకోలేదు. కళ్యాణ్ పవర్ క్యాన్సిల్ అయింది, తనుజ పవర్ కూడా క్యాన్సిల్ అయింది. నామినేషన్ నా కోసం ఎవరు సాక్రిఫైస్ చేయకూడదు సార్ అని చెప్పేసి తనుజ బరాబర్ చెప్పేసిందంట. అలా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి సర్ది చేసింది, ముక్కులంగా వాటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎవరంటే మన డెమన్ పవన్ వచ్చేసి వాళ్ళ ఇంటి నుండి ఫ్యామిలీ ఫోటో వచ్చిందంట. ఆ ఫ్యామిలీ ఫోటో కావాలంటే నువ్వు ఆ అమ్మాయి కోసము కొన్ని సాక్రిఫైస్ చేస్తావా అంటే చేస్తా సార్, ఆ అమ్మాయి కోసం ఏం కావాలంటే అది చేస్తా సార్ అంటే, నీకు ఆ ఫ్యామిలీ ఫోటో వద్దనుకుంటే ఆ అమ్మాయికి కావాలంటే నువ్వు ఆ ఫ్యామిలీ ఫోటో వదులుకో అంటే ఆ అమ్మాయికి ఇచ్చేసేయండి. ఏ అమ్మాయికి? రీతు చౌదరికి ఏంటి సార్, నాకు వద్దు సార్ అని చెప్పేసి డెమన్ పవన్ అనడం జరిగింది. రీతు చౌదరికి ఏమో ఏంటి వాళ్ళ ఫాదర్ లేడు కదా, వాళ్ళ ఫాదర్ యొక్క డ్రెస్ వచ్చింది, సెట్ వచ్చింది. ఆ సెట్ కావాలంటే సంజన గారు ఏమంటారు, మొత్తం ఉన్నన్ని రోజులు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఆమె శారీ కట్టుకోకూడదు, ఓన్లీ బిగ్ బాస్ టీం వాళ్ళు పంపించిన డ్రెస్సులు కానీ ఆమెకున్నటువంటి డ్రెస్సులు కానీ వేసుకోవాలని చెప్పేసి ఎవరు బిగ్ బాస్ టీం వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. సంజన గారు ఒప్పుకోకపోయినా నేను ఆమె కోసం వేరు కట్ చేసిన మా డాడీ డ్రెస్ నేను వదులుకోదలుచుకోలేదు, నాకు కావాలి సార్ అని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకోవడం జరిగింది. సంజన గారు ఉన్నన్ని రోజు శారీ కట్టకుండా చేయడం జరిగింది, ఆ పవర్ పొందడం జరిగింది అన్నట్టు అది జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మీకు ఎవరికి ఎలా అనిపించింది, ఎవరు వాళ్ళ కోసం వాళ్ళు తీసుకోలే స్టాండు, వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు, ఇతరుల కోసం గేమ్ ఆడతారా అని అనిపించింది. ఎవరిలా? కళ్యాణ్, డెమన్ పవన్. ఇక్కడ అరే సాక్రిఫైస్ చేస్తే తప్పేంటి, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తే తప్పేంటే కాదు, వాళ్ళ కోసం కూడా వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. అక్కడ నాకంటే ఎందుకు నువ్వు ఇప్పుడు మర్చిపోయినా, సారీ, ఇక్కడ ఏంది కళ్యాణ్
ఏది ఆ అబ్బాయి ఉన్నాడు కదా నిఖిల్, నీకోసం 2 వారాలు నామినేషన్లకు రావాలి, అట్లయితే నీకు ఇంటి నుండి వచ్చినటువంటి లెటర్స్ వస్తాయి అంటే వద్దు సార్ అని చెప్పిండట. నిఖిల్ తీసుకోవాలి, నీకోసం నిఖిల్ నామినేషన్ కావాలంటే నిఖిల్ 2 వారాలు వద్దు సార్ అని చెప్పేశారంటే, మరి నువ్వు తనుజ కోసం తీసుకుంటావా అంటే తీసుకుంటానట. అదేంది నిఖిల్ కోసం తీసుకుంటాను, మరి తనుజ వద్దని చెప్పినాము, తనుజ కోసం నువ్వెందుకు ఇస్తున్నావు అంటే, నాకంటే ఆమె గేమ్ బాగా ఆడుతుంది సార్ అని చెప్పేసి కళ్యాణే పొగడడం వల్ల కళ్యాణ్ నాకంటే గేమ్ బాగా ఆడుతుంది తనుజ అని చెప్పిండు. ఇక్కడ మరి కళ్యాణ్కు కప్పు పట్టుకోవాలని ఉన్నదా లేదా తెలియదు, మీరే డిసైడ్ చేసుకోండి కళ్యాణ్ ఫ్యాన్స్. అదేవిధంగా రామ్ రాథోడ్ కూడా నామినేషన్లో నాకంటే అక్కే బాగా ఆడుతుంది, తనుజక్కే బాగా ఆడుతుంది అన్నాడు. మన భరణి గారి నామినేషన్ టైంలో నాకంటే తనుజే బాగా ఆడుతుందని అన్నాడు. సుమన్ శెట్టి గారి నామినేషన్లో నాకంటే తనుజే బాగా ఆడుతుంది అన్నాడు. ఇమాన్యుయల్ నాకంటే తనుజే బాగా అన్నాడు. మరి వీళ్ళందరూ తనుజే బాగా అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మీరే చెప్పండి. తనుజ చుట్టూ గేమ్ జరుగుతుందా జరగట్లేదా? తనుజ ఎక్కడ ఆడుతుంది అంటే ఇదే ఆట అంటే ఏంది, అందరి నోట్లలోకి వెళ్ళడం, అందరికీ మైండ్లలోకి తనుజ అనే పేరు వెళ్ళడమే ఇక్కడ గేమ్. తనుజ ఆడుతున్న గేమే అది. తనుజ అది సైకోయిజం గేమా, సాడిజం గేమా, మీరు ఏ గేమ్ పెట్టుకుంటారో పెట్టుకోండి. అది ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఎలాంటి గేమ్ ఆడాలో అలాంటి గేమ్ ఆడుతుంది. తను ఒకరిని ముంచి లేవాలనుకోవట్లేదు. తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఏదైతే అవసరమో అదే స్టెప్ అక్కడ ఇస్తుంది. కాబట్టికే ఈరోజు ఆ అమ్మాయి ఇన్నిసార్లు నామినేషన్లోకి వచ్చిన టాప్ 1 పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఆడియన్స్కి అలా కనెక్ట్ అయింది. అది ఆడియన్స్ అన్ని రకాలుగా చూస్తారు. ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న మీరు గమనించకపోవచ్చు, ఇలాంటి అన్ని చూసేసుకొని అన్ని ఓవరాల్గా చూసేసే ఆడియన్స్ ఆ అమ్మాయిని అత్తుకొని ఓట్లేసి టాప్ 1 పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉంది. నిన్న దివ్య చేసినటువంటి భాగవతం వల్ల ఇంకా కూడా ఓటింగ్ ఫుల్ పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ వారం మరి అమ్మాయికి వస్తుందా అబ్బాయికి వస్తుందా మనం వేచి చూడాలి. కప్ అనేది టాప్ 6 మాత్రం ఇక్కడ వరకే. రీతు చౌదరి, డెమన్ పవన్, సుమన్ శెట్టి, కళ్యాణ్, ఇమాన్యుయల్, ఇక్కడ వరకు తనుజ, వీళ్ళ వరకు టాప్ 6గా తీసిండి. నాగార్జున గారు టాప్ 6 అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టే. మీ దృష్టిలో టాప్ 6 ఎవరు అనుకుంటారు అనేది కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనుజ సాక్రిఫైస్ కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తా అన్నా కూడా వద్దన్నది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏందో రాయండి. ఇమాన్యుయల్ సాక్రిఫైస్ తీసుకున్నాడు, రీతు చౌదరి సాక్రిఫైస్ తీసుకుంది, మిగతా వాళ్ళు ఎవరు కూడా సాక్రిఫైజ్లో తీసుకోలేదు. దీనిపైన కూడా మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. దాంట్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా నా షార్ట్స్ వీడియో చూడండి. బాయ్ ఫ్రెండ్స్.